ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాలపు శిలువ ధ్యానాలు ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా, ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, వేకువజామున మరి తండ్రి మీ సన్నిధిలో ఈ విధంగా చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఆధిక్యత కొరకు, గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, ప్రభా, ఈ ప్రాతకాలపు దేవా శిలువ ధ్యానాల్లో దేవా మరి తండ్రి నాయన మేము చేరడానికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన, వేకువజామున మీ శిలువ వైపు మేము చూడడానికి ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి, మా కొరకు శిలువలో మీరు బలి అయినటువంటి గొప్ప దేవుడవు, దేవా ప్రాణం పెట్టినటువంటి గొప్ప దేవుడవు, మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం నాయన. ఇదిగో ప్రభా, ఈ సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీరు కల్వరి శిలువలో మా కొరకు చేసినటువంటి ప్రాణత్యాగాన్ని దేవా మరి తండ్రి నాయన, ఈ ఉదయకాలంలో మేము జ్ఞాపకం చేసుకోవడానికి దేవా మాకు ఇస్తున్నటువంటి ఈ మంచి సమయం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. కృప చూపించండి నాయన, సహాయం చేయండి. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ సిలువని జ్ఞాపకం చేసుకుంటూ దేవా మరి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా దేవా సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన, మీ వాక్యం ద్వారా, మీ దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. అవును ప్రభా, నశించుతున్న వారికి సిలువను గురించినటువంటి వార్త వెరితనంగా ఉంది, కానీ రక్షించబడుతున్నటువంటి మాకైతే దేవా ఎంతో మహాశక్తి అయి ఉన్నది. అందరు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా కృప చూపించండి. మీ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగూ మరి తండ్రి, మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరిన ఆయన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, 1 గంట సమయం మీ సన్నిధిలో మేము గడుపుతూ ఉండగా దేవా మరి తండ్రి, మీ సిలువని ఇంకనూ మేము గొప్పగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సిలువలో మీరు చేసినటువంటి ఆ యొక్క ప్రాణత్యాగాన్ని, మీరు చూపించినటువంటి ఆ యొక్క ప్రేమను మేము ఇంకా గుర్తెరగడానికి, ఇంకనూ ప్రభా తద్వారా మీకు ఇంకనూ దగ్గరగా రావడానికి, మీ స్వారూప్యంలోనికి మేము మార్చబడడానికి దేవా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల కృప చూపించమని, ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి దేవనామాన్ని మహిమపరదాం. షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 613వ పాట పాడుకుందాం. పాట సంఖ్య 613.
సమయంలో దేవుని వాక్యం విన్న పిల్లరా దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుని గ్రంథంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను, గమనించండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునైతే తోట మధ్యన ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతోను. అందుకు సర్పం, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడనియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ, ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నైండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలోని చేసుకోండి. చలపొట్టును ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటుంది గనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగ్గా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటున్నాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిట్లోనూ భూజంతువులన్నిట్లోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తాను. అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఏళ్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించారు. ప్రార్థన. ప్రేమగల మా ప్రభు, పరిశుద్ధ తండ్రి, ఈ సమయంలో ఈ లెంట్ ధ్యానంలో మేము ప్రోగ్రెస్ అవుతూ ఉంటుండగా మీ కృప దయచేయండి. ఈ వాక్య ధ్యానం మా కొరకు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, 21వ వచనం ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అనే భాగం మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వర్షన్లో, అంటూ యాడమ్ also unto his wife did the Lord God make coats of skin and clothed them అని ఉన్నది. అదే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్లో ఏమన్నదంటే, ద లార్డ్ గాడ్ మేడ్ గార్మెంట్స్ ఆఫ్ స్కిన్ ఫర్ యాడమ్ అండ్ హిజ్ వైఫ్ అండ్ క్లోత్డ్ దెమ్. అలాగే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో ట్యూనిక్స్ ఆఫ్ స్కిన్ అనేటటువంటి పదం వాడబడింది. అలాగే ఈఎస్విలో గార్మెంట్స్ ఆఫ్ స్కిన్ అని వాడబడింది. చర్మపు చొక్కాయిలు ఈ సాయంకాలం మన అంశము, దేవుడు చేయించిన చర్మపు చొక్కాయలు, కోట్స్ ఆఫ్ స్కిన్ లేక గార్మెంట్స్ ఆఫ్ స్కిన్. ఆదాము హవ్వలకు తొడిగింపబడినటువంటి చర్మపు చొక్కాయలను గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం.
దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని ప్రణాళిక మనిషి లేక ఆదాము హవ్వలు, ఆది దంపతులు వారు పాపం చేశారు. పాపం చేయటానికి కారణం దేవుడు వారికి స్వంత చిత్తము, ఫ్రీ విల్ అనేది ఇచ్చాడు. స్వంత చిత్తం ఇచ్చినందువలన వారు దాన్ని మిస్యూజ్ చేశారు. ఇప్పుడు రోబోట్ ఉన్నది. రోబోలో మనం ఎలా ఆ రోబో వర్క్ చేయాలో మనము ప్రోగ్రామ్ పెట్టిన దాని ప్రకారం రోబో పనిచేస్తుంది. దేవుడు మనిషిని రోబోలాగా తయారు చేయలేదు. మనకు దేవుడు తనకున్నటువంటి లక్షణాల్లో కొన్నిటిని కొంత మటుకు మనకిచ్చాడు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని. మానవునికి కొంత జ్ఞానం ఇచ్చాడు. అందువల్లనే సముద్ర అగాధాల్లో ఏమున్నవో మనిషి తెలుసుకుంటూ ఉన్నాడు, విశాలమైన విశ్వంలో ఏమున్నవో తెలుసుకుంటూ ఉన్నాడు. అలాగే దేవుడు సృష్టించినటువంటి పండ్లలో, వృక్షాల్లో, భూమి మీద ఉంచినటువంటి వాటిల్లో, భూమిని త్రవి గనుల్లో ఏవేవి దేవుడు కలుగు చేశాడో మనిషి తెలుసుకుంటూ ఉన్నాడు. దేవుడు జ్ఞానమై ఉన్నాడు, అలాగే మనిషి జ్ఞానం ఇచ్చాడు. అలాగే దేవుడు తన లక్షణాలు కొన్నిటిని మనిషిలో ఉంచాడు. అయితే మనిషి తన స్వంత చిత్తాన్ని దుర్వినియోగపరిచి దేవుడిచ్చినటువంటి ఆ ఫ్రీ విల్ అనేటటువంటి గిఫ్ట్ను తాను దుర్వినియోగం చేసి పాపం చేశాడు. ఇప్పుడు పాపం చేసినటువంటి మనిషిని విమోచించడానికి ఒక విమోచకుడు కావాలి, ఒక అభిషిక్తుడు కావాలి, మెస్సియ కావాలి. మెస్సియ రావాలంటే ఒక కుటుంబాన్ని, ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ జనాంగంలో నుండి దేవుడు ఒక రక్షకుని తీసుకుని రావాలి. ఆ రక్షకుడు మానవుల పాపం కొరకు మరణించాలి. ఆయన అర్పణగా అర్పింపబడాలి. అప్పుడే మానవ పాప పరిహారం జరుగుతుంది. ఇది దేవుని ప్రణాళిక. కనుక దేవుడు తన రక్షణ ప్రణాళికలో ఒక విమోచకుడు మెస్సియ వచ్చి ఆయన తనను తాను అర్పించుకోవాలి, లేకుంటే ఆయన వధింపబడాలి. ఆయన దేవుని గొర్రెపిల్లగా మానవుని పాపం కొరకు ఆయన వధింపబడాలి. దేవుడు ఈ రక్షణ మహాసంకల్పాన్ని కలిగినటువంటి వాడై ఆదాము హవ్వల విషయాల్లో దేవుడు ఈ చర్మపు చొక్కాయలు వారికి చేయించాడు. వారు తాము దిగంబరులమని తెలుసుకున్నప్పుడు ఆదికాండం 3:7 అంజూరు పాకులుతో కవర్ చేసుకున్నారని ఉన్నది. కుట్టి మనిషి ధర్మకార్యాలు లేకుంటే మంచి పనులు అవి ఇవి చేసి నేను దేవుని ఎదుట నిలవబడగలను అనుకుంటూ ఉన్నాడు. ఈ అంజూరు పాకులు ఎండకు వాడిపోతాయి, ఆ తర్వాత అవి రాలిపోతాయి, నిలిచేవి కావు. మానవుడు ఎంత భక్తిగా ఒకవేళ జీవించినా, ఎంత భక్తిగా ఉన్నానని తలంచినా మానవునిలో ఉన్నటువంటి జన్మ పాపం. అలాగే మానవుడు తెలియక కొన్నిమార్లు తెలిసి చేసేటటువంటి అతిక్రమాలు ఖచ్చితంగా మానవుడు దేవుని ఎదుట దోషి అని నిరూపిస్తే, మానవుడు అంజూరపు ఆకులతో ఎంత తనను కప్పుకున్నా అవి నిలవవు. అందుకే దేవుడు ఈ చర్మపు చొక్కాయలు చేయించాడు. ఎలా చేయించి ఉంటాడు దేవుడు? చర్మపు చొక్కాయలను చేయించడానికి జంతువు వధించబడవలసి వచ్చింది. వధించబడినటువంటి జంతువును ఆ చర్మపు చొక్కాయలు, వాటి చర్మం ఒలిచి, జంతువు యొక్క చర్మం ఒలిచి వీరికి కోట్స్ ఆఫ్ స్కిన్, ఆ చర్మంతో వారి సిగ్గు కనబడుకున్నట్లు దేవుడు వారికి చర్మపు చొక్కాయలు చేయించాడు. దేవదూతలే చేశారా? లేక దేవుడు ఇదిగో ఇలా వీటిని చేసుకోండి అని
ఆదాము హవ్వల్నే ఆ చర్మం వారు తీసి చొక్కాయలు చేసుకునేటట్లు చేశాడా, లేక దేవుడే తయారు చేయించాడా? 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. గడగడ వణుకుతూ ఉన్నారు. బహుశా దేవదూతలు సిద్ధం చేశారేమో, ఈ చర్మపు చొక్కాయలు దేనికి సాదృశ్యం? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నీతికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. ఇవి రక్షణ వస్త్రాలు. చెప్పాలి అంటే రక్షణ వస్త్రాలు. దేవుడు మన కొరకు నీతిగా ప్రభువైనటువంటి క్రీస్తును ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతి చేత మనం కప్పబడినప్పుడు మాత్రమే దేవుని ఎదుట నిలువబడగలం. యేసుక్రీస్తు ప్రభు తాను సంపూర్ణంగా విధేయత చూపించాడు. ఇక్కడ ఆదాము హవ్వలు అవిధేయులయ్యారు. దేవుని ఆజ్ఞకు అలాగే దేవుని మాటకు వారు అవిధేయులయ్యారు. యేసుక్రీస్తు ప్రభు విధేయుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు శ్రమను పొందాడు. సైతాన్ చెప్పింది మీరు దేవతల్లాగా ఉంటారు అని. యేసుక్రీస్తు ప్రభు శ్రమనొందటానికే దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకమునకు వచ్చాడు. శ్రమనొందటానికి, మరణం పొందటానికి. కనుక ప్రభు యొక్క శిలువ, శ్రమ, మరణము ద్వారా ఆయన పునరుద్ధానుడై లేచాడు. ప్రభు మనకు ఈ నీతి వస్త్రం ధరింపజేసేటటువంటి వాడుగా, అనుగ్రహించేటటువంటి వాడుగా, విశ్వసించినటువంటి వారికి దేవుని నీతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకు అందుబాటులో ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు విధేయత చూపించాడు అని చెప్పుకున్నాం. ఆదాము హవ్వలు ఎందుకు అవిధేయులయ్యారు? ఆదాము హవ్వలలో కూడా హవ్వ సర్పముతో స్నేహం చేసింది. ఇది రూట్ కాజ్ ఆఫ్ డిజోబీడియన్స్. సర్పంతో స్నేహం చేసింది. స్నేహం అంటే కొంతమంది ఎంత ప్రాణమిస్తారో, స్నేహితులంటే ఎంత గౌరవమో. స్నేహితులంటే గౌరవం ఉండటం మంచిదే, కానీ ప్రతి వారికి కొన్ని హద్దులు ఉంటాయి. జ్ఞాపకం పెట్టుకోండి. స్నేహితుడు ఉండవలసినటువంటి హద్దు ఒకటి ఉంటుంది. అంతేగాని ఆ హద్దు దాటి రాణిస్తే అవ్వకేం జరిగిందో అది నీకు కూడా జరుగుతుంది. యాకోబు తాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనంలో యాకోబు చాలా కఠినమైనటువంటి మాట చెప్పాడు. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. చాలా మార్లు మనం లోకంతో ఎంతగా మనిషి కలిసిపోతాడు అంటే లోకంలో మునిగిపోతూ ఉంటాడు. లోక సంబంధమైనటువంటి ట్రెండ్స్, లోక సంబంధమైనటువంటి పద్ధతులు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు. జాగ్రత్త సుమ, నీవు లోకంతో బహుగా స్నేహం చేస్తున్నావంటే సర్పంతో స్నేహం చేస్తున్నావు. ఇప్పుడు సర్పం ఎక్కడుందండి? సర్పం లేదులే, లోకమే. నీవు లోకాన్ని బహుగా దేవుని కంటే, దేవుని వాక్యం కంటే, సంఘ సహవాసం కంటే, దేవుని బిడ్డల సహవాసం కంటే నీవు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావు అంటే సర్పం నడిపించే బాటలో నీవు నడుస్తూ ఉన్నట్లే. కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్నాడు. సాతాను మొట్టమొదట నీ బుర్రలో ఒక ఆలోచన ప్రవేశపెడుతుంది. నీకేమనిపిస్తుందంటే ఈ ఆలోచన బాగానే ఉంది కదా, అది దేవుని నుండి వచ్చిందా లేకుంటే దేవునికి వేరైనటువంటి ఆలోచన అని పరీక్షించకుండా నీవు ఆలోచన ఎంటర్టైన్ చేస్తే నెక్స్ట్ స్టెప్
పాపుల మార్గమున నిలువక. నీవు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి ఇంకొక రూట్లో వెళ్ళిపోతావు. నీతిమంతుల మార్గం వేరు, పాపుల మార్గం వేరు. దేవుని బిడ్డల మార్గం వేరు, లోకస్తుల మార్గం వేరు. దేవుని ఉగ్రత ఎవరి మీద ఉన్నదో వారి మార్గం వేరు, దేవుని కృప ఎవరి మీద ఉన్నదో వారి మార్గం వేరు. ఆత్మానుసారుల మార్గం వేరు, శరీరానుసారుల మార్గం వేరు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఇప్పుడు మూడవది, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. నీవు లోకానుసారుల మార్గంలో నడిస్తే చివరకు ఈ జోకర్స్ ఉంటారే, వాళ్ళు ఎక్కడ సెటిల్ అవుతారో అక్కడ కూర్చుంటావు. కొంతమందికి జోక్స్ అంటే ఎంత ఇష్టమో, అవి కూడా మంచి జోక్స్ అంటే కానే కాదు. మంచి జోక్స్ అంటే కానే కాదు. నేను ఏసీ కాలేజీలో చదివే కాలంలో పాలిటిక్స్ ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు, డాక్టర్ సి దేవదానం గారు. ఆయన ఒక జోక్ వేసేవాడు. ఎలా ఉంటుందో చెప్పను, క్లాసికల్ జోక్ చెప్తాను నేను. ఆయన క్లాస్కి వచ్చి కూర్చునేవాడు. ఆయన ఫారిన్లో పిహెచ్డి చేశాడు పొలిటికల్ సైన్స్లో. మెడ్రాస్లో కూడాను ఆయన ఎంఏ చేశాడు. 2 ఎంఏలు, 1 పిహెచ్డి ఆయన. ఆయన క్లాసికల్ జోక్ ఎలా వేసేవాడంటే, ఆయన వచ్చి కూర్చున్న తర్వాత అందరూ సైలెంట్ అయిపోవాలి. ఇక వెంటనే లెసన్ బిగిన్ చేయాలి. బాయ్స్ కొంచెం మాట్లాడుతూ ప్రక్కన కొంచెం సౌండ్ వస్తూ ఉన్నది అనుకోండి, అప్పుడు ఆయన అనేవాడు గర్ల్స్ వైపు చూచి, గర్ల్స్ వై డోంట్ యూ టాక్, బికాస్ బాయ్స్ ఆర్ ఆల్రెడీ టాకింగ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్. మగపిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, ఆడపిల్లలు మీరెందుకు మౌనంగా ఉన్నారు, మీరు కూడా మాట్లాడకండి. అది జోక్. వీటిని క్లీన్ జోక్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. క్లీన్ జోక్స్ ఉన్నాయి, అన్క్లీన్ జోక్స్ ఉన్నాయి. క్లాసికల్ జోక్స్ నీకు పెద్దగా మలినం అంటదు. దేవుడు ఎప్పుడు జీవితంలో సంతోషంగా ఉండొద్దని చెప్పడు. ఆత్మలో సంతోషం వేరు, మనసులో సంతోషం వేరు. ఆత్మలో నిబ్బరం, నిశ్చయిత వేరు. అది బయట ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టుగా కనబడాలి అని కొందరు తలంచుతూ ఉంటారు. అది వారి భావన, ప్రక్కన పెడదాం. అపవిత్రమైనటువంటి జోక్స్ ఉంటాయే, డర్టీ జోక్స్ పేల్చేటటువంటి వాళ్ళ చుట్టూ జనం చేరుతూ ఉంటారు. కొంతమంది ముఖ్యంగా స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారు, వాళ్ళ చుట్టూ 10 మంది ఉండాలి, వీళ్ళు జోక్స్ పేలుస్తూ ఉండాలి, వాళ్ళు నవ్వుతూ ఉండాలి. ఆహా ఎంత బాగుంది అనుకుంటారు. చాలా డేంజరస్ సిచ్యుయేషన్ అది. అపహాసకులు కూర్చుండు చోట. జాగ్రత్త, నీవు ఎవరితో స్నేహం చేస్తున్నావు. ఇప్పుడు పరిస్థితులు వేరండి. ఇప్పుడు అంత స్నేహం, అంత గుంపులుగా కూడేది లేదు. కరెక్టే. ఇప్పుడు చాటింగ్ చేస్తున్నారు. యవనస్తులు ఏం చేస్తున్నారు? చాటింగ్. ఆ చాటింగ్ దేనికి పోతుంది? చీటింగ్లోకి పోతా ఉంది. ఎన్ని రకాలైనటువంటి మోసాలు ఈ రోజుల్లో బయటపడుతూ ఉన్నవో నివ్వెరపోవాలి మనం. ఎన్ని రకాలైనటువంటి మోసాలు, అకౌంట్లో డబ్బులు ఖాళీ చేయటానికి ఎన్ని రకాలైనటువంటి మోసాలు జరుగుతూ ఉన్నవో. మనిషి ఎంత చెడిపోయాడు. డబ్బుకు కకుర్తి పడి తనది కానటువంటి డబ్బును ఆశించి మనిషి ఎంత చెడిపోయాడు. జాగ్రత్త, నీ చాటింగ్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో. నీతో చాటింగ్ చేసేవాళ్ళు మోసకరమైనటువంటి ఫిక్టీషియస్ నేమ్తో చాటింగ్ చేస్తున్నారేమో. అసలు క్రొత్త నంబర్ వస్తే ఆ నంబరు నీవు ట్రూ కాలర్లో చూడకుండా మాట్లాడవలసిన అవసరం లేదు నీకు. జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంత అవసరం? ముఖ్యంగా యవనస్తులైనటువంటి వారు, అలాగే ఫోన్లో వారి యొక్క డేటా అంతా ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో. నీవు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావో. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఏది మాట్లాడుతూ ఉన్నారు
గమనిస్తూ ఉన్నారా? మా పిల్లల్ని మేము నమ్ముతామండి, నమ్మొద్దని నేను చెప్పను. కానీ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని ఉన్నది. అది మీరే ధ్యానం చేసుకోండి. ఎప్పుడూ పిల్లల్ని సస్పెక్ట్ చేయమని నేను అన్ను. కానీ మీరు వాళ్ళను చాలా ధైర్యంగా నా పిల్లలు తప్పు చేయరు అని వదిలేసేస్తే వారు శోధనకు గురై వారు నష్టపోయి నీవు బాధపడి కుటుంబానికి అవమానం, చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితులు వస్తాయేమో. జాగ్రత్త. తల్లిదండ్రులు అయినటువంటి వారు తమ బిడ్డలు ఏమి వింటూ ఉన్నారు, తమ సమయాన్ని ఎలా గడుపుతూ ఉన్నారు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎంతసేపు మాట్లాడుతూ ఉన్నారు తెలుసుకోవటం చాలా చాలా మంచిది. యోబు మనకు చాలా మంచి హెచ్చరిక లేక మాదిరి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబును గూర్చి వ్రాయబడినటువంటి మాట చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొని వలనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా. అంత దినాలా అంటాను నేను. ఒకటే విందులు. 7 కుమారులు 3 కుమార్తెలు. ఒకళ్ళు చేసిన విందుతో ఇంకొకళ్ళు చేసిన విందు సరిసమానంగా ఉండాలనో, ఐటమ్స్ బాగుండాలనో, మరి ఎంత బాగా చేసేవాళ్ళు, ఎంత బాగా చేశారు, ఎంత తిన్నారో తెలియదు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు ఇక తిన్నా చాలు అని చెప్పేసేసి ఏం చేశారు? వాళ్ళ పరలోకానికి పిలుచుకున్నాడు కదా. అంతగా అమితంగా విందులను ప్రేమించకండి. కోవిడ్-19 వచ్చేసింది. కొంతమంది అంటున్నారు రుచి చచ్చిపోయిందండి మాకు. అస్సలు మా రసాంకురాలు టేస్ట్ బడ్స్ ఉన్నాయే, ఏదో తింటున్నామంటే తింటున్నాం. ఒకప్పుడు హోటల్ నుండి తెప్పించుకోవాలంటే చాలా హ్యాపీగా ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు హోటల్కి ఆర్డర్ ఇవ్వలేము, తెప్పించుకోలేము. ఫుడ్ డెలివరీ చేసేటటువంటి స్టోర్స్ పనిచేస్తూ ఉన్నాయి, కానీ తెప్పించుకోవాలంటే భయం. మొన్న ఎక్కడో బెంగళూరులో ఒక విందులో పాలు పొందారట. అపార్ట్మెంట్లో 100 మంది కంటే ఎక్కువ మందికి కోవిడ్ వచ్చేసేసిందట. ఇక తినండి చూద్దాం, ఇక తినండి. జాగ్రత్త సుమ. ఎవరితో స్నేహం చేస్తున్నాం మన బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నారు? వారి ఆత్మీయ పరిస్థితి ఏంటి? వారి మానసిక పరిస్థితి ఏంటి? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. హవ్వ చాలా మంచి ఫ్రెండ్షిప్ చేసింది సర్పంతో. సర్పము హవ్వను ట్రాప్ చేయటానికి బహుశా అనుకుందాం కొంచెం సేపు మనం విష్ చేస్తూ ఉండుంటుంది. మొదట విష్ చేస్తూ ఉండుంటుంది. అప్పుడు రాకేది కాదు సర్పం ప్రాకేది కాదు. సర్పం ఇంకా కొంచెం బెటర్ కండిషన్లో ఉంది. 14వ వచనంలో దేవుడు శపించేటప్పుడు నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములో నీవు మను తిందు అన్నాడు. ఈ వచనాన్ని బట్టి మనం ఆలోచిస్తే సర్పం యొక్క కండిషన్ అంతకు మునుపు బెటర్గా ఉంది. శపించబడిన తర్వాత మాత్రం పొట్టతో ప్రాకాల్సి వచ్చింది. సాతాను గొప్ప అబద్ధీకుడు. సాతాను ఎలా ట్రాప్ చేసి ఉంటుంది? ఆది తల్లి అవను విష్ చేస్తూ ఉండుంటుంది.
మొట్టమొదట ఇవి చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, మెచ్చుకుంటూ ఉంటే ఈమె ఉబ్బిపోయి ఉంటుంది. పొగట్ట వంచినట్టుగా మనిషిని మరేది వంచదని లోకంలో ఒక సామెత ఉన్నది. పొగడి 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 మనిషి దగ్గర తాము ఆశించిన ప్రయోజనాన్ని పొందేవాళ్ళు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు. జాగ్రత్త, నిన్ను ఎవరైనా అతిగా గౌరవిస్తూ ఉన్నారు అంటే వాళ్ళు నిన్ను ఏదో ఆశించి, నీ నుండి ఏదో బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి, లేకుంటే నిన్ను ఆధ్యాత్మికంగా త్రొక్కటానికి, పడద్రోయటానికి వారు నిన్ను బాగా గౌరవించి నీతో చాలా ఎక్కువగా నిన్ను హెచ్చించేటటువంటి మాటలు చెప్తూ ఉన్నారని జ్ఞాపకం పెట్టుకో. సర్పం ఏం చెప్పింది? మీరు ఆ పండు తినుదినమున మీరు చావనే చావరు. 4వ వచనం, ఆదికాండం 3:4. 5వ వచనం, మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతలే వలె ఉందురనియు దేవునికి తెలియను అని స్త్రీతో చెప్పగా. ఇప్పుడు సాతాను చెప్పేటటువంటి మాట వినేసరికి హవ్వ ఏమనుకున్నది? మేం కూడాను చాలా దేవదూతలాగా అయిపోతాం. భ్రమ కలిగింది, భ్రమ కలిగింది. హవ్వ ఏం చెప్పి ఉండాలి? నేను ఆదామును పిలుస్తాను, మేమిద్దరం ఉన్నప్పుడు మాట్లాడు అని చెప్పాలి. 2, ఇలాగ ప్రతిరోజు నన్ను చాలా గౌరవించి నాతో మాట్లాడుతూ ఉన్నది ఒక సర్పం. మనం దేవునితో ఈ విషయం సాయంకాలం చల్లపూట దేవుడు తోటలో సంచరించేటప్పుడు వస్తారు కదా, దేవా మేము ఇలా శోధింపబడుతూ ఉన్నాం అని చెప్దాం మనం అని అనుంటే పరిస్థితి వేరుగా ఉండే. నాకు అనిపిస్తుంది హవ్వ యొక్క బ్రెయిన్ తినేసేసింది ఎవరు? సైతాను. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు మన్ను తిను అన్నాడు సర్పాన్ని. సరిపోలా? రోజు హవ్వతో మాట్లాడుతూ మెచ్చుకుంటూ అబద్ధాలు చెప్తూ హవ్వ యొక్క బ్రెయిన్లో, మెదడులో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలన్నీ ప్రవేశపెట్టింది. అందుకే మన్ను తినాల్సి వచ్చింది సర్పం. జాగ్రత్త. 1 కొరింథీ 10:12-13 వచనాల్లో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాస్తూ, తాను నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అని తాను వ్రాసాడు. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు. ఇంకో మాట తాను ఏమన్నాడు అంటే 13వ వచనంలో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపనేరదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగుచేయు. కనుక జాగ్రత్తగా ఉందాం. మనతో మాట్లాడేటటువంటి వారి విషయాల్లో, మనము ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో వారి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉందాం. ఒక ప్రశ్న మనకు రావచ్చు, అసలు ఈ ఏదెను తోట ఎక్కడ ఉన్నది? కొందరు ఇరాక్లో ఉన్నది అని తలంచుతూ ఉంటారు. భక్తుడు డేవిడ్ లివింగ్స్టన్, ఆఫ్రికా ఖండపు మిషనరీ, ఆయన ఈజిప్ట్ ప్రాంతాల్లో ఉండుండొచ్చు అని ఆయన వ్రాశారు. కొందరు మధ్యప్రాచ్య దేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు అంటారు. కొందరు బైబిల్ పండితులు అంటారు అది జెరూసలేంలో కూడా అయి ఉండొచ్చు అంటారు. ఎందుకని ఇంత అనిశ్చయత అంటే, ఆది కాండము, ఈ కాండాలు నోవహు జలప్రళయము తరువాత వ్రాయబడ్డాయి. అప్పటికి నోవహు జలప్రళయం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులు చాలా మార్పు వచ్చింది. అందువల్లనే కరెక్ట్గా లొకేట్ చేయటం చాలా
కష్టమైపోయింది. అయితే ఏ భూమిపైన మనిషి పాపం చేశాడో ఆ భూమి మీదికి దేవుడు రావాల్సి వచ్చింది. ఇది మనం గ్రహించాలి. మధ్యప్రాచ్య దేశాల్లో, మిడిల్ ఈస్ట్లో ఏ భూమిపైన ఏదైనా తోటలో మనిషి పాపం చేశాడో, ఏదైనా తోట పరలోకంలో లేదు, అది భూలోకంలో ఉన్నదనేది మనం జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు శరీరధారిగా ఆ భూమి మీదకి వచ్చాడు. అంతేకాదు, ఆయన మన కొరకు అర్పణగా, బలిగా ఆయన తనను తాను అర్పించుకున్నాడు. యెషయా గ్రంథం 53:5 ఆయన మన కొరకు మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచు ఉన్నది. ఈ దినాల్లో కోవిడ్ వేవ్ మరలా కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయ్యి లాక్డౌన్ వస్తుందా అనేటటువంటి ప్రశ్నలు ఉదయించినటువంటి ఈ కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ వస్తుందా అనేటటువంటి డిస్కషన్ నడిచేటటువంటి దినాల్లో మనము జ్ఞాపకం ఉంచుకోవలసింది, ప్రియ ప్రభు మన కొరకు, మనకు బదులుగా సిలువలో ఆయన వధింపబడ్డాడు. ఆయన యొక్క స్వస్థతను, క్షేమాన్ని మనము సిలువ నుండి మనం క్లెయిమ్ చేద్దాం. సిలువ నుండి మనం క్లెయిమ్ చేద్దాం. జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రభువా, నీ రక్తమును బట్టి, నీ సిలువను బట్టి, నీ గాయములను బట్టి నాకు క్షేమము కలిగించుము. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని 91వ కీర్తనలో ప్రభు వాగ్దానం చేశాడు. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. కనుక ప్రభువును మన కాపుదలగా, మన కర్తగా, మన దుర్గముగా మనము అంగీకరించిన వారంగా ఈ లెంటు దినాల్లో మనం ప్రభు వైపు చూద్దాం. ప్రియ ప్రభువా, నీవు నాకు సహాయం చేయి. ఆయన మన కొరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. ఆయన మన కొరకు అర్పణ అయ్యాడు. కోట్స్ ఆఫ్ స్కిన్, చర్మపు చొక్కాయలు ఆదాము హవ్వలకు తొడిగించినప్పుడు వారు దేవుని ఎదుట నిలువబడగలిగారు. అంతకు మునుపు దేవుని స్వరము విన్నప్పుడు దిగంబరులుగా ఉన్నాము గనుక నీ ఎదుటికి రాకుండా భయపడి మేము దాక్కున్నాం అని, ఆదామా ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నించినటువంటి దేవునికి ఆదాము ఇచ్చినటువంటి జవాబు. ఈ సమయంలో మనం ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవా, మా రక్షక, ఈ లెంటు దినాల్లో సిలువ ధ్యానంలో మేము ముందుకు సాగుతూ ఉండగా ఆదికాండ గ్రంథంలో ఏదెను తోటలో సిలువను గూర్చినటువంటి ప్రత్యక్షత, లోకమంతటి పాపం కొరకు వధింపబడబోయేటటువంటి నిజమైనటువంటి లోకరక్షకుడు మెస్సియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అభిషిక్తుడు, ఆయనకు ముందు గుర్తుగా పాపము చేసినటువంటి, ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము హవ్వలు వారు మరణించకుండా వారి కొరకు జంతువు వధించబడి చర్మపు చొక్కాయలు చేయించి వారికి దేవుడు తొడిగించాడని ఆదికాండం 3:21లో మేము చదువుకున్నాం. ప్రియప్రభ, ఈ మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మా ఆత్మలకు శక్తి అనుగ్రహించండి. మీ వాక్యమునకు, మీ ఆత్మకు మేము లోబట్టు కృప దయచేయండి. మీ సిలువ రక్తం, దానివల్ల కలిగేటటువంటి నీతి, స్వస్థత మేము అప్రాప్రియేట్ చేసుకోవటానికి కృప దయచేయండి. వ్యూ చేసేటటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించండి. మరొకసారి ఈ లెంటు దినాల్లో సిలువ చుట్టూ మా ఆలోచనలు పరిభ్రమిస్తూ ఉంటుండగా దేవా, మీరే సిలువ నుండి మీ క్షేమాన్ని, సాతానుపై విజయాన్ని మాకు అనుగ్రహించి మీ కృప మాకు తోడుగా ఉంచి బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మీకు ప్రభు నామములో వందనాలు. మరలా రేపు ఉదయకాలం మనం లెంట్ డివోషన్ కొరకు కలుసుకుంటాం. అలాగే స్త్రీల మీటింగ్ సాయంకాలం ఆన్లైన్లో ఉంటుంది. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి.